బాబాయ్ నా అమెరికా ఇప్పుడు కనుక్కున్నాను రా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో నువ్వు యూఎస్ వెళ్ళటం ఇంపాసిబుల్. 10th ఎన్నిసార్లు 30 సార్లు తప్పావా? 14 సార్లు. ఇంకొన్ని సార్లు తప్పితే గిన్నిస్ బుక్ ఎక్కచ్చు కానీ అలా కూడా వెళ్ళావురా. ఎప్పుడు పేడుమూతేనా? అసలు మీసలేనాడు మగాడే కదా. ప్లీజ్ 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 పోరా నువ్వే నన్ను పంపించవచ్చు కదా. నీలాంటి పల్లెటూరు బైతిని అమెరికా పంపించాలంటే ఓ ఐడియా వచ్చిందిరా. తానా ఆట నాట్స్ వీళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళేరా. వాళ్ళని ఏదోలా బులిపించి నీకు వీసా ఇప్పించి చటుక్కుని అమెరికా తోసేస్తాను రా. కానీ నువ్వేదైనా సెలబ్రిటీవో ఆర్టిస్టువో అయి ఉండాలే. నీకేమైనా ఆర్ట్స్ వచ్చా? పోనీ నీకు డాన్స్ వచ్చా? నాకు రికార్డింగ్ డాన్స్ తప్పికేం రాదు. అది చాలు. యువర్ కూచిపూడి డాన్సర్. కూచిపూడి కారంపొడి నాకేం తెలియదు బాబాయ్. అక్కర్లేదురా. నువ్వు తగదేమి అంటే చాలు నిన్ను యూఎస్ తీసుకెళ్లిపోతారు. కమాన్ బిలీవ్ మీ రా. యువర్ కూచిపూడి డాన్సర్. ఈ రాత్రి నుంచే నువ్వు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు. మావయ్య చూడు చూడు చూడు. సూపర్ చేస్తున్నావురా. ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్. కష్టంగానే ఉంటది. మరెలా ఏంటిరా? నువ్వు కూచిపూడి చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి కిచిడి చేయడం బెటర్. మధ్యలో ఈ కిచిడి ఏంటి? కిచిడి అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా అత్తలేడు. మరి తానా వాళ్ళు కనుగొన్నాను రాదా? వాళ్ళకోటి తెలిసి నడిస్తే కదా. నువ్వు చేసిందే కూచిపూడి. గో హెడ్. చూడు 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 ఎంత బాగా చేస్తున్నా. ఎలా ఉంది మన రివెంజ్? కానీ బుల్లబాయ్ బావకు తెలిస్తే డేంజర్ మామయ్య. వాడికి అంత తెలిస్తే ఎప్పుడో 10th పాస్ అయ్యాడు. అద్భుతం మై డియర్ బాయ్. నిన్ను వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకెళ్తారు. నెక్స్ట్ వీక్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. నేను వాళ్ళకి పరిచయం చేస్తాను. థ్యాంక్స్ బాబాయ్. దీనిదేముందరా. మీసం మాత్రం తీయడం మర్చిపోద్రోయ్. ఇప్పుడు లోపల ఏం చేసా? అదేరా నాయుడు బాబాయ్తో నా వీసా సంగతి మాట్లాడటానికి వెళ్ళాను. ఓహో అవునా? ఏంట్రా ఆకాశవాణి అమెరికా కేంద్రం. ఈ పాట కోరిన వారు పెనకల మెట్ట నుంచి పూసపాటి బుల్లపై. ఇంతలోనే ఈ విషయాలన్నీ మాకు ఎలా తెలుసని కంగారు పడుతున్నారా? కంగు తింటున్నారా? అలా తెలిసిపోతున్నాయి. ఏమేం బా? ఓసారి ఫోన్ ఇరా. ఫోనా? ఫోన్ ఎందుకు? బ్యాటరీ అయిపోయిందిరా. ఫోన్ అదే ఎరా అరే ఏమంటున్నాడు మీ ఆడబావా? కొంపదీసి కోపంలో చెరువులో దూకేలేదు కదా? ఏంట్రా మాట్లాడు, దూకేశాడేంటి? ఇన్నాళ్ళు నా విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయా అని అనుకున్నాను రా. పక్కనే చలితేలుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆగు బా ప్లీజ్ బా. వాడేదో ఐఫోన్ పంపిస్తానని చెప్తే అలా చేశాను బా. బోడి ఐఫోన్ కోసం నాతో ఆడుకుంటావరా? ఆగు బా. ఆ నాయుడు నీలవే నాడి నాటకంతో పోలిస్తే నేను చేసినంత. ఏ నాటకం? నువ్వు ఆడవేషం వేసి గంతులు వేస్తుంటే వాళ్ళు తలుపు సందుల్లో చూసి నవ్వుకుంటున్నారు. నిలవేణి ఆ బుల్లిగాడు నన్ను పేడిగాడు అన్నాడు. ఇప్పుడు చూడు ఆడితోటి ఆడి బీసం కట్ చేస్తా. నీ బర్త్డేకి ఆ బుల్లిగాడితో గచ్చి కట్టిస్తా. సూపర్ రివెంజ్. కేడి నాయుడు నిన్ను చీడి చేస్తాను కదరా. నా బంగారు తల్లి. అబ్బాయిది అమెరికా, అమ్మాయిది అమెరికా. మీ రెండు ఫ్యామిలీస్ కల్చర్ లో స్టేటస్ లో పర్ఫెక్ట్ మ్యాచ్. అబ్బో
అంటే బియ్యంకులు కూడా ఈడు చూడనమాట. 100 సంబంధాలు తీసుకొచ్చారు, ఒకటైనా కుదిరిందా? నేను తీసుకొచ్చిందే సెట్. బావగారు, ఈ రోజు నీలవేణి ఎంగేజ్మెంట్ కమ్ బర్త్డే పార్టీ, మీ అందరి కోసం ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఏనాడు అది? పేడి సంబంధం తెచ్చింది కాక నా కూతురుతో కలిసి నా పరువు బజార్కి ఏడుస్తావా? ఎంటర్టైన్మెంట్ కి వైలెన్స్ కి తేడా తెలియదురా గాడిద గుడికి. అర్జెంట్ గా తాష్కెంట్ పోవాలి. ఇప్పటిదాకా లక్షణంగా ఉన్న నా కొడుకుని కజ్జికాయం చేసావు కదరా. నాయుడు ఎంటర్టైన్మెంట్ భలేగా ఉందిరా, ఇంకా సేపు ఉంటే బాగుంటుందిరా. సూపర్ రా. నువ్వు విసురుకుంటున్నావు, నాకు విసురుతున్నావే. బుల్లబాయ్ ఎక్కడత్తా? ఓకే. ఓయ్ నువ్వు ఇక్కడే ఉండు. పెళ్లి చూపులు చెడగొట్టాడుగా. వామ్మో, బుల్లబ్బాయి ఏమన్నా చేస్తుందో ఏమో. ఈ రంగు పోయి సావదే. థ్యాంక్ యూ బావా. పైన ఏం జరిగిందిరా? ఏమో నాకేం తెలుసు. నాకు విషయం అర్థమైంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదా నీ మనసులో ఎవరో ఉన్నారు. అది కాదు నాన్న. నన్ను మాట్లాడిని. నీకిచ్చిన ఫ్రీడమ్ని నువ్వు నా ఇంటికి మచ్చ తెచ్చేలా వాడుకుంటే చూస్తూ కూర్చో. సెకండ్ థింగ్, నీకిచ్చిన ఫ్రీడమ్ నీ పర్సనల్ మ్యాటర్స్కి మాత్రమే. నీ పెళ్లి నీ పర్సనల్ విషయం కాదు, అది టోటల్ ఫ్యామిలీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. కూతురికి సరైన పెళ్లి సంబంధం తేలేని చవట అన్న పేరు నాకొద్దు. కాకాని నీలవేణి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని కాకాని వాళ్ళ పరువు తీసిందన్న పేరు నీకు వద్దు. ఇప్పుడు చెప్పు. సంబంధం నాకు నచ్చాలి కదా నాన్న. కాదని నేను అనలేదు కదా. 1 కాదు 2 కాదు 15 సంబంధాలు తెచ్చాను, ఒక్కటి కూడా నచ్చలేదు నీకు. నచ్చకపోవడంలో తప్పులేదు, కానీ కావాలని చెడగొట్టుకోవడం. అసలు ఇదంతా కాదన్నయ్య, ఇదంతా బుల్లబెగ్గడి చేసిన పని. దీన్ని ఆట పట్టించాలని ఇవన్నీ చేశాడు. మనసులో ఏముందో మరి, 4 తన్నాలు ఎదవని. ఇందులో దీని తప్పేం లేదన్నయ్య. తప్పు ఉంది. బుల్లబ్బాయి అమాయకుడు, వాడికేం తెలియదు. తెచ్చే ప్రతి సంబంధం నీకు నచ్చాలని కాదు, కానీ ఒక్కటి కూడా నచ్చలేదంటే ఏంటి అర్థం? ఎంటర్టైన్మెంట్ నా సన్నాసినాడు ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు సంబంధం చెడిపోయేలా వాడుకోవడం నాకు తెలియలేదనుకున్నావా? ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీ పెళ్లి విషయంలో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతవరకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళవు, అర్థమైందా? ప్రభాకర్, వెంకటరత్నానికి ఫోన్ చేసి గోడౌన్ లో జాగా ఉందో లేదో కనుక్కో. సరే నానా. ఏమ్మా? నేను బుల్లబాయ్ బావని పెళ్లి చేసుకుంటాను. నీకేమైనా మతిపోయిందా? ఏగానికి పనికిరా నేబ్రాసోడ్ పెళ్లి చేసుకుంటావా? నేను ముందే చెప్పాను, ఆడేదో మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడు. చూసావా పద్మది నిర్వాకం? అమెరికాలో చదివిస్తే ఉన్నింగితో ఎగిరిపోయింది. అది కాదమ్మా, బుల్లబ్బాయి పని పాట లేనివాడు. వాడేలా నచ్చాడే నీకు? పిన్ని, బుల్లబాయ్ బావ ఏమైనా కావచ్చు, తను మన చుట్టమే కదా. అతను మన కులమా కాదా? ఇది రాహుకాలంలో పుట్టినప్పుడే అనుకున్నాను. చూసారా ఇప్పుడు ఏమంటుందో? నువ్వు నోరు మూస్తావా? ఎరా గాడిదా, తలుపులేసా నీలవేణి నిన్నేం చేసిందట చెప్పవారా? ముందు ఆటాడే. ఏం చెప్తాడమ్మాయప్ప? పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడఫెడ వాయించి ఉంటుంది. నీ మొహమేం కాదు, ముందు గారెలు ఒత్తుకోవే. మొండికొండ ఏం చేసిందంటే చెప్పవే. వచ్చింది మోస్తు వచ్చినాడా? వాళ్ళిద్దరూ లోపల ఏం చేశారు తెలిస్తే గుండెకి సత్తారు. ఎరా, వాడి ప్రతి విషయం నీకు తెలుసు కదరా, ఏం చేసిందో చెప్పు. నాకెలా తెలుస్తుంది? నేనేమో దొడ్డుగుమ్మ కళ్ళలో చూశానేంటి? అత్తయ్య, బావుకు గారెట్టు. కాదే గడ్డెట్టిడికి ఏమైందిరా? నీ మనవడు చేసే నిర్వాకానికి ఇంటిల్లి పాదిని తీసుకురమ్మన్నారు సుదర్శనరావు గారు. ఎందుకు? ఇంకెందుకు, ఇక్కడ గారెలు తింటున్నావుగా, అక్కడ బూరెలు బొబ్బట్లు పెసరట్లు పెడతారు అందుకు. మా అమ్మాయి నీలవేణ్ణి మీ మనవడు బుల్లెబ్బాయికిచ్చి చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు? మా
అమ్మాయి ఇష్టపడింది మీ వాడికి కూడా ఇష్టమైతే వాడు ఇష్టపడేదండి బాబు వాడి మొహం. స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తానంటే ఎవరవుతుంటారు? చేసేయండి పెళ్లి. జీవరత్నం జాగ్రత్త. ఏం చేయాలమ్మా? ఇదిగమ్మా పైకి 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 పైకి. అమ్మో బుల్లబ్బాయి అంటే ఏటో అనుకున్నాను. బంగారం లాంటి పిల్లని పట్టేశాడు. ఏం చేసావు అబ్బాయా? నేను మనవరాలు నాడి దగ్గర పంపవా? ఏం చేశాడు చదువుతాడు. ఎందుకు 10th క్లాస్ ఎలా పాస్ అవ్వాలో చెప్పటానిక. ఏం అసలే నరుముతావు? అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఇదిగో ఇది పట్టుకో. థ్యాంక్ యూ. నా బంగారు కొండ. నేలవాడికి నువ్వంటే ఇష్టమని చెప్పలేదేరా గడుగ్గా? మాత్రం ఏం తెలిసే ముసలే. అబ్బా తెలియకుండానే ముందు పెట్టుకుందా నిన్ను. నేనేం చెప్పలేదు. ఎందుకు రాణి చూస్తా? ఒరే రాలుగాయ్, నువ్వెన్ని తింగర వేషాలు వేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండి ఆ పిల్లని బాగా చూసుకోయ్యా. చూసుకుంటాడు చూసుకుంటాడు. ఇక నుంచి ఇన్ని ఆ పిల్లే చూసుకోవాలి. ఏ గుర్రం ఎగురుతో ఎవరికి తెలుసు? నిన్నటిదాకా వీడికి పెళ్ళే అవ్వలేదని నవ్వారు. ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరూ ఏడుస్తున్నారు. అమ్మా ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా. ఈడికి దిష్టి ఎందుకు తగులుతే? బంగారం. సో నైస్. థ్యాంక్ యూ. దీన 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 దింతా దీన 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 దింతా దీన 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 సరే దింతా దీన 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 ఎరా బుల్లబ్బాయ్, నీ బిల్డికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా? అలవాట్లో పొరపాట్లేండి గురుగారు. భోజనాలు అయ్యాయా? ఇప్పుడే కదా తిన్నాము. ఓ పని చేయండి, ఇంకో పట్టు పట్టండి. ఎందుకు? ఇందాక తింది అరగడానికి. తినే తినడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు? రే నీకు ఎటకారం కూడా అర్థం కాదు. ఇది ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు. రావే ఓసారి రావే. ఓసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను. పెళ్ళయ్యేదాకా ఆగలేవా? ఆగలేను, ఇప్పుడే అడిగేసేయాలి. అదే ఏమిటా తొందర అని. మీ అక్క నేను కొరుకు తినగాని ఎల్లో ఒకసారి పిలవ్వే ప్లీజ్. పో